బీటెక్ జాయిన్ అవ్వగానే చాలా మందికి ఫస్ట్ డిసిషన్ కోడింగ్ స్టార్ట్ చేయాలి. పైథాన్ ట్యూటోరియల్స్ ఓపెన్ చేస్తారు, 2 days ఫుల్ మోటివేషన్ తో వీడియో చూస్తారు, కానీ 1 week తర్వాత ఓన్ గా కోడ్ రాయమంటే మైండ్ బ్లాంక్. సో అప్పుడు అనిపిస్తుంది కోడింగ్ నా వల్ల కాదేమో అని. బట్ ప్రాబ్లం మీలో కాదు, ప్రాబ్లం రాంగ్ లెర్నింగ్ మెథడ్ లో ఉండదు. సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అయిపోతున్న స్టూడెంట్స్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ అయినా సరే, కోడింగ్ స్టార్ట్ చేసే ముందే ఈ 5 things తెలుసుకోండి. యూట్యూబ్ లో మనం అందరం వీడియోస్ చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా, పైథాన్, C++ ఇలా ఒక లాంగ్వేజ్ ని చూస్ చేసుకున్నప్పుడు నువ్వు వీడియోస్ వింటున్నప్పుడు అక్కడ ఆ పర్సన్ మనకి కోడింగ్ చేస్తుంటే అర్థమవుతుంది, ఇంకా ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే నువ్వు అదే వీడియోని క్లోజ్ చేసి మనం రాద్దాం అనుకుంటే మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఇంకా ఏం కూడా అర్థం కాకపోవచ్చు. ఇదంతా అసలు ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించా? బికాస్ కోడింగ్ ఇస్ ఎ డూయింగ్ స్కిల్, నాట్ ఓన్లీ వాచింగ్ స్కిల్. సో ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక 20 minutes ట్యూటోరియల్ వీడియో మీరు చూస్తే దాని నెక్స్ట్ 30 minutes వచ్చేసి మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు ఒక పర్సన్ వీడియో మీరు చూసినాక అక్కడ మనకి కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అతను. సో నువ్వు సేమ్ కోడ్ ని కాపీ చేయకుండా కొన్ని వాల్యూస్ చేంజ్ చేసుకుంటా నువ్వు కోడ్ ని కాపీ చేసినాక అసలు అవుట్పుట్ ఏమొస్తుందో ప్రిడిక్ట్ చేయ. ఒకసారి ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ వస్తే ఫైన్, ఒకవేళ ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ రాకుంటే లైక్ ఆ ఎర్రర్స్ ని నువ్వు ఓన్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడే మనకి లాజిక్ గ్రాడ్యువల్లీ బిల్డ్ అవుతుంది. అంటే పైథాన్, నెక్స్ట్ వీక్ జావా, తర్వాత C++ ఇలా నువ్వు ఫ్రీక్వెంట్ లాంగ్వేజెస్ చేంజ్ చేస్తుంటే నీకు ఒక్క లాంగ్వేజ్ లో కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు. సో నువ్వు ఫస్ట్ ఒక బిగ్నర్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, జావా, C++ ఇలా మీ కాలేజ్ సిలబస్ బట్టి ఇంకా నీ పర్సనల్ గోల్స్ బట్టి నువ్వు ఏదైనా చూస్ చేసుకో. అండ్ చూస్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ వచ్చేసుకోవడం మనకి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇప్పుడు వేరియబుల్, కండిషన్స్, ఫంక్షన్స్, అరే, లూప్స్ ఇలా ఎక్సెట్రా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయ ఫస్ట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, నీకు లాంగ్వేజ్ కన్నా ప్రోగ్రామింగ్ ఒక లాజిక్ ఇంకా కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ వచ్చేసి ఇంపార్టెంట్. AI టూల్స్ నుండి కోడ్ ని కాపీ చేసి రన్ చేస్తే మన అసైన్మెంట్ కంప్లీట్ అవ్వచ్చేమో, కానీ ఎవ్రీ లైన్ నువ్వు అర్థం చేసుకోకపోతే నీ స్కిల్ ఇంప్రూవ్ అవ్వదు. సో AI ని ఒక షార్ట్ కట్ లాగా కాకుండా లెర్నింగ్ అసిస్టెంట్ లాగా యూజ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఒక కోడ్ ని సాల్వ్ చేస్తావు, ఆ కోడ్ ని సాల్వ్ చేసినప్పుడు నీకు కొన్ని ఎర్రర్స్ వచ్చాయనుకో, నువ్వు మొత్తం కోడ్ ని నాకు రీప్లేస్మెంట్ లాగా లైక్ కాపీ చేసి పేస్ట్ చేయకుండా అసలుకి ఎర్రర్ ఎందుకు వచ్చిందో కనుక్కో. లైక్ దాన్ని అడుగు, అసలుకి ఎర్రర్ ఎందుకు వచ్చింది, దీని నుండి లైక్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని అడుగు. ఇది కాకుండా లైక్ నీకు కోడ్ అర్థం కాకుండా లైక్ నాకు లైన్ బై లైన్ కోడ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పు, నీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. ఇది అంతా కాకుండా లైక్ నాకు అయినా అర్థం కాలే అనుకున్నావు అనుకో, లైక్ నాకు అర్థం అయితే జర నాకు ఒక హింట్ ఇవ్వు, లైక్ లైన్ బై లైన్ ఎట్లా సాల్వ్ చేయగలుగుతాను అడుగు. ఇలా నువ్వు దాన్ని నీకు ఒక లెక్చరర్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా, ఒక లెర్నింగ్ అసిస్టెంట్ లాగా నువ్వు దాన్ని యూజ్ చేసుకో. ప్రతి డౌట్ కి నీకు అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఆన్సర్స్ కూడా ఇస్తుంది. కోడింగ్ స్టార్ట్ చేసిన ఫ్యూ డేస్ కి డిఫికల్ట్ DSA ప్రాబ్లమ్స్ కి జంప్ అవ్వకండి. అండ్ DSA వచ్చేసి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టెక్నికల్ ఇంటర్వ్యూస్ కోసం. కానీ ఫండమెంటల్స్ క్లియర్ లేకుండా స్టార్ట్ చేస్తే నీకు అన్నెసరీ కన్ఫ్యూజన్స్ రావచ్చు. అండ్ అసలు ఏది బెటర్ ఆర్డర్ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే ఒకసారి చూడండి. పర్ఫెక్ట్ అయ్యాకైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాను, వెయిట్ చేయకండి. స్టార్ట్ విత్ ది స్మాల్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ట్రాకర్ యాప్ బిల్డ్ చేయొచ్చు, నువ్వు క్యాలిక్యులేటర్ యాప్ బిల్డ్ చేయొచ్చు, ఇంకా లైక్ టు డూ లిస్ట్ యాప్ బిల్డ్ చేయొచ్చు. ఇలా లైక్ నువ్వు చిన్న ప్రాజెక్ట్స్ లైక్ బిల్డ్ చేస్తూ లైక్ నీ యొక్క లాజిక్ ను వాళ్ళు అప్లై చేస్తే లైక్ నువ్వు కూడా నేర్చుకోగలుగుతావు. అరే లైక్ నేను ప్రాక్టికల్ గా అప్లై చేస్తున్నావు కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇక్కడ చేస్తున్నా, ఈ స్టెప్ లో నేను లైక్ ఇలా చేస్తున్నా, నువ్వు చిన్నగా నేర్చుకుంటావు. ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే లైక్ ట్యూటోరియల్ చూసి నాకు లాంగ్వేజ్ వచ్చేసిందని అస్సలకి ఫీల్ అవ్వకండి. ట్యూటోరియల్ చూసాక లైక్ నీ ఓన్ గా లైక్ మీరు ప్రాక్టీస్ చేయండి. అతను ఏం చెప్పాడు, ఇంకా మీ వాల్యూస్ ని కూడా లైక్ మీరు చేంజ్ చేస్తూ లైక్ మీ యొక్క అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తూ అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే సరే మనం ప్రాక్టికల్ పెడితేనే మనకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఫస్ట్ డే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం, సెకండ్ డే ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడం, లేదా ఈ రోజు నేను ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాను, నెక్స్ట్ వీక్ ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటా, ఇలా నువ్వు ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటే లైక్ నువ్వు ఎందులో పర్ఫెక్ట్ అవ్వలేను. ఒక లాంగ్వేజ్ కంప్లీట్ అయ్యాక అందులో ఫండమెంటల్స్, బేసిక్స్ పర్ఫెక్ట్ అయితే అప్పుడు లైక్ నువ్వు అందులో ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు ఆల్టర్నేటివ్ లైక్ నెక్స్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకో, లైక్ నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా సరే, డెవలపింగ్ అయినా సరే, నీకు వచ్చి బేసిక్ ఫౌండేషన్స్ లేకుంటే నువ్వు ఎంత ప్రాజెక్ట్ అయినా సరే, ఎంత DSA చేసినా సరే నీకు ఎక్కడో అక్కడ ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు లైక్ మనకి బేసిక్ ఫౌండేషన్స్ ఉంటేనే సరే, నువ్వు ఇప్పుడు నీ ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడైనా సరే, లేదా నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడైనా సరే, నీకు అక్కడ లైక్ లైన్ టు లైన్ అర్థం అవుతుంది. ఇప్పుడు అదే ఫౌండేషన్ ఇంకా బేసిక్ అర్థం కాకుండా అసలు లైన్ ఏందో నీకు ఏదో గుడ్డిగా లెక్క చేస్తూ పోతూ అండ్ నాకు వస్తలే నువ్వు బాధపడుతావు. అదే నీకు ఫౌండేషన్స్ వస్తే నీకు అక్కడ అటువంటి బాధ ఏముండో పర్ఫెక్ట్ కూడా అవ్వచ్చు, ఇంకా నేర్చుకుంటావు కూడా ఇంకా ఒక లైన్స్ నుండి. సో ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ 5 points వచ్చేసి పక్కా యూస్ఫుల్ అయితే మీ యొక్క లైఫ్ లో. సో నీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి, ప్రతి ఒక్క గ్రూప్ లో ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇంకా నీకు ఇలాంటి నోటిఫికేషన్స్, ఇలాంటి మంచి అప్డేట్స్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ వచ్చేసి కొట్టుకో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.